హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు మనము దొండకాయ ఉల్లిపాయ మసాలా కర్రీ చేసుకుందామండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అన్నంతో, రొట్టెతో, చపాతీతో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అసలు చూడడానికి ఇది పచ్చడా కర్రీయా కూడా అర్థం కాదండి. తింటే మాత్రం అద్రిపోతుంది. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. కడిగేసి డ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు దీనికి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చిన్నవి, పెద్దవి, రౌండ్ షేప్లో ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్లో. అలాగే మీడియం సైజ్ 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేద్దామా. దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాం. కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకుందామండి. కొద్దిగా నూనె వేసుకుందాం ఫస్ట్. దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకుందాం. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై చేసేసుకుందామండి. కొద్ది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను 8 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో అలాగే కర్రీ క్వాంటిటీ చూసుకొని మిరపకాయలు వేసుకోండి. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, ఇంకా తక్కువ చేసుకుంటున్నారంటే తక్కువ వేసుకోండి. మీరు కారం ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి. ఇవి కూడా చాలా స్పైసీగా మంచిగా ఉండేయండి. అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి. లైట్గా పింక్ కలర్ వచ్చాయి, కలర్ చేంజ్ అయ్యిందంటే చాలు, మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీనికన్నా ముందు దొండకాయ మసాలా కర్రీ చేశానండి. అది కూడా మీ అందరికి చాలా నచ్చింది కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా ఇంకా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. పొద్దున బాక్స్లో చేసేయడానికి దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేసేసుకుందాము. మూత పెట్టుకుంటూ ఇవి 5 నుంచి 6 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. హాఫ్ ఫ్రై అయ్యిందంటే చాలు. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. రుచి చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వేసేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఉడకనిద్దామండి. అలాగే ఇక్కడ మనం మసాలా చల్లారినాయి గ్రైండ్ చేసేసుకుందాం. నీళ్ళు వేసే అవసరం లేదండి, అలాగే గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకు మెత్తగా కాకుండా బరుకుగా కావాలి కాబట్టి అలాగే గ్రైండ్ చేసుకుందాం. అలాగే నేను దీంట్లో 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దొండకాయలు చూడండి 50% ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మసాలా వేసేసుకొని మసాలా ఫ్రై చేసుకుందాము. కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మసాలా తొందరగా అడగంటుకుంటుంది కాబట్టి. అదే మీరు నాన్ స్టిక్లో చేస్తున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు. నేను కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాను, ఎందుకంటే అడుగంటుకుంటుంది కాబట్టి. అదే జార్లో కొన్ని నీళ్ళు వేసుకున్నాను నేను. కొన్ని వేసుకోవచ్చు, వేసుకుంటే మసాలా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా మంచిగా ఉడికిపోయింది చూడండి. కలర్ చూస్తేనే తెలిసిపోతుంది మసాలా ఉడికిపోయిందని. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాము. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసేసుకుందాము. బెల్లం వేసి కలిపేసుకుందాము. అలాగే ఇంకొద్దిగా నీళ్ళు నాకు అవసరం అనిపించిందండి. మీరు పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నీళ్ళు వేసుకోకండి. ఇంకొద్దిగా ఒక 2-3 స్పూన్లని నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఇంకొక 5-6 నిమిషాలు ఉడకపెట్టుకున్నాను. చూడండి, ఇంకొద్దిగా పలసగా అనిపిస్తుంది. ఇది ఇంకొద్దిగా డ్రై అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు డ్రై అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. మన దొండకాయ ఉల్లిపాయ కర్రీ రెడీ అండి. లాస్ట్ కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాము. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అంటారండి. అలాగే పెరుగన్నంతో కూడా చాలా బాగుంటుంది. పెరుగు కలుపుకొని అంచుకిది పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది. కాబట్టి బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదా ఎలా ఉందో. పుల్లగా లైట్గా తీయగా స్పైసీగా మన దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పొద్దున బాక్స్లో చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు నైటే కట్ చేసుకొని పెట్టుకున్నారు, అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నారంటే పొద్దున గ్రైండ్ చేసుకోవడము, కర్రీ మీరు పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు కూడా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు కదా. చేసి నాకు ఒక కమెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించిందో. ఇష్టమైందని చెప్పండి, లేదా ఇష్టం కాలేదని చెప్పండి, లేదా ఇంకా దీంట్లో ఇలా మార్చి ఉంటే బాగుంటుంది అని చెప్పండి. ఎందుకంటే అందరి రుచులు వేరువేరుగా ఉంటాయి కదండి.